రాష్ట్రంలో ఇకపై పట్టాదారు పాస్ పుస్తకం అవసరం లేకుండానే రైతులకు రుణాలు మంజూరు కానున్నాయి. దీనికి అవసరమైన చర్యలపై సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తోంది. 1B పత్రాలతోనే యాజమాన్య హక్కుల వెల్లడికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయంలో తక్షణం చర్యలు చేపట్టాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రెవెన్యూ శాఖలో పారదర్శకత పెంచేందుకు మీ ఇంటికి మీ భూమి సహా వివిధ మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి ఇకపై రైతులకు ఇచ్చే రుణాలు కూడా పాస్ పుస్తకం లేకుండా మంజూరయ్యే వ్యవస్థను అందుబాటులోకి తేవడంపై దృష్టి సారించారు. తాజా విధానం ద్వారా నకిలీ పాస్ పుస్తకాల బెడద తొలగడంతో పాటు అన్నదాతలకు పారదర్శకంగా రుణాలు మంజూరవుతాయని అంచనా. ఈ పాస్ పుస్తకాలతో నకిలీలను కట్టడి చేసినా వాటిని జారీ చేయడంలో ఇప్పటికీ రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తూనే ఉన్నారు. పాస్పోర్టు తరహాలోనే ఈ పాస్ పుస్తకాలు పోస్ట్లో నేరుగా రైతుల ఇళ్లకే చేరే ఏర్పాటు చేశారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లో అవి అందాల్సి ఉంటుంది. చెన్నైలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ఇవి రైతులకు అందుతాయి. రైతులకు స్పీడ్ పోస్ట్లో పంపించినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నా సకాలంలో అవి చేరడం లేదనే విమర్శ ఉంది. ఇవి అందినా టైటిల్ డీడ్ విషయంలో రైతులకు తిప్పలు తప్పడం లేదు. ఇవి పాత పద్ధతిలోనే జారీ అవుతాయి. తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఇప్పటికీ ప్రదక్షిణలు చేయించుకుంటూనే ఉన్నారు. ఎకరానికి ఇంత రేటు కట్టి వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఫిర్యాదులు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని, పాస్ పుస్తకం అవసరం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఇప్పటికే రుణ ప్రమాణాన్ని సిద్ధం చేసింది. వెబ్ల్యాండ్లోని రికార్డుల ఆధారంగా బ్యాంకర్లు రుణ ప్రమాణాన్ని తనిఖీ చేసుకోవచ్చు. రైతులకు సంబంధించిన భూముల వివరాలు, యాజమాన్య హక్కులను ఆన్లైన్లో తనిఖీ చేసుకుని బ్యాంకర్లు రుణాలు మంజూరు చేసేలా సాఫ్ట్వేర్ సిద్ధమైంది. ఒక బ్యాంకులో రుణం తీసుకుంటే ఆ వివరాలు ఆన్లైన్లోకి చేరనున్నాయి. వేరే బ్యాంకులో అదే సర్వే నంబర్లోని పొలాలపై రుణం తీసుకునే అవకాశముండదు. రుణ మాడ్యూల్ను ఉపయోగించుకుని రుణాలు మంజూరు చేయవచ్చని, అందులోని రెవెన్యూ పత్రాలు అధీకృతమైనవనే విషయంపై బ్యాంకర్లకు స్పష్టం చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందుకు అవసరమైన చట్ట సవరణ కూడా చేయనున్నారు. గతంలో ఉన్న చట్టం ప్రకారం 1B అడంగల ఆధారంగా రుణాలు ఇవ్వాలని ఉంది. ఇక వాటి అవసరం లేకుండా రుణాల మంజూరుకు మార్గం సుగమం చేయనున్నారు. 1989 నాటి పాస్ పుస్తకాల చట్టానికి సవరణ చేయనున్నారు. టైటిల్ డీడ్ కోసం తిరిగే అవసరం లేకుండా పాస్ పుస్తకంలోనే యాజమాన్య హక్కుల్ని ధృవీకరిస్తారు. ఇవి నిర్దిష్ట కాలపరిమితిలోగా రైతులకు అందించకపోతే సంబంధిత తహసీల్దార్ నుంచి వివరణ కోరడంతో పాటు CCLA, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆ సమాచారం చేరేలా సాఫ్ట్వేర్ సిద్ధం చేయనున్నారు. ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయిలో వీటి జారీని పర్యవేక్షించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. యాజమాన్య హక్కుల్ని తెలిపే 1B పత్రాలను కూడా తగిన రక్షణ ప్రమాణాలతో మీసేవ ద్వారా జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను భూపరిపాలన ప్రధాన కమిషనర్ కార్యాలయం సిద్ధం చేసింది. వీటిపై ముఖ్యమంత్రి స్థాయిలో చర్చలు జరిగాక అందుకు అనుగుణంగా చట్టంలో సవరణలు చేస్తారు.